దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం సంపాదనతోనే కాదు దాతృత్వంతోనూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆలయాల అభివృద్ధి నుంచి విద్య, పేదల సంక్షేమం వరకు అన్ని రంగాల్లో ఈ కుటుంబం పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ గుజరాత్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ అరాసురి అంబాజీ మాతాజీ ఆలయంకు 27.5 కోట్ల భారీ విరాళం ప్రకటించడం విశేషంగా మారింది. రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ విరాళాన్ని ఆలయ ట్రస్ట్ కు అందజేశారు. భారతదేశంలోని 51 శక్తి పీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో భక్తుల కోసం సౌకర్యాలు పెంచాలనే ఉద్దేశంతో దేవస్థాన్ ట్రస్ట్ జై అంబే తిథి భోజన్ అనే కొత్త సేవా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే అనంత్ అంబానీ నుంచి భారీ విరాళం రావటం ప్రత్యేకంగా నిలిచింది. ఈ విరాళాన్ని ఆలయ ప్రాంగణంలోని అంబికా అన్నక్షేత్రంలో రాబోయే 5 ఏళ్ల పాటు అన్నదాన కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు ఉచిత భోజనం అందించనున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 6,000 మందికి, ప్రత్యేక సందర్భాల్లో 8,000 మంది వరకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ సేవా పథకానికి మొత్తం 30 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందగా అందులో మెజారిటీ భాగం అనంత్ అంబానీదే కావటం గమనార్హం. అంతేకాకుండా గతంలో బద్రీనాథ్ ఆలయం మరియు కేదార్నాథ్ ఆలయాలకు కూడా ముఖేష్ అంబానీ కుటుంబం 10 కోట్ల రూపాయల మేర విరాళాలు ప్రకటించింది. ఈ ఆలయాలకు తరచూ ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది. అలాగే తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా కూడా విరాళం ఇవ్వటం ద్వారా కుటుంబం విలువలను చాటుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ కుటుంబం తమ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాల కోసం 626 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు అడల్ గివ్ అండ్ హురూన్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ వెల్లడించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఇది 54% పెరుగుదల. ఇందులో అధిక శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం మరో విశేషం. ఎంత సంపాదించినా సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో ముందుకు సాగుతున్న అంబానీ కుటుంబం సంపదతో పాటు సేవలోనూ ముందంజలోనే ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం సంపాదనతోనే కాదు దాతృత్వంతోనూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆలయాల అభివృద్ధి నుంచి విద్య, పేదల సంక్షేమం వరకు అన్ని రంగాల్లో ఈ కుటుంబం పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ గుజరాత్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ అరాసురి అంబాజీ మాతాజీ ఆలయంకు 27.5 కోట్ల భారీ విరాళం ప్రకటించడం విశేషంగా మారింది. రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ విరాళాన్ని ఆలయ ట్రస్ట్ కు అందజేశారు. భారతదేశంలోని 51 శక్తి పీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో భక్తుల కోసం సౌకర్యాలు పెంచాలనే ఉద్దేశంతో దేవస్థాన్ ట్రస్ట్ జై అంబే తిథి భోజన్ అనే కొత్త సేవా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే అనంత్ అంబానీ నుంచి భారీ విరాళం రావటం ప్రత్యేకంగా నిలిచింది. ఈ విరాళాన్ని ఆలయ ప్రాంగణంలోని అంబికా అన్నక్షేత్రంలో రాబోయే 5 ఏళ్ల పాటు అన్నదాన కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు ఉచిత భోజనం అందించనున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 6,000 మందికి, ప్రత్యేక సందర్భాల్లో 8,000 మంది వరకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ సేవా పథకానికి మొత్తం 30 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందగా అందులో మెజారిటీ భాగం అనంత్ అంబానీదే కావటం గమనార్హం. అంతేకాకుండా గతంలో బద్రీనాథ్ ఆలయం మరియు కేదార్నాథ్ ఆలయాలకు కూడా ముఖేష్ అంబానీ కుటుంబం 10 కోట్ల రూపాయల మేర విరాళాలు ప్రకటించింది. ఈ ఆలయాలకు తరచూ ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది. అలాగే తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా కూడా విరాళం ఇవ్వటం ద్వారా కుటుంబం విలువలను చాటుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ కుటుంబం తమ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాల కోసం 626 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు అడల్ గివ్ అండ్ హురూన్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ వెల్లడించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఇది 54% పెరుగుదల. ఇందులో అధిక శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం మరో విశేషం. ఎంత సంపాదించినా సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో ముందుకు సాగుతున్న అంబానీ కుటుంబం సంపదతో పాటు సేవలోనూ ముందంజలోనే ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం సంపాదనతోనే కాదు దాతృత్వంతోనూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆలయాల అభివృద్ధి నుంచి విద్య, పేదల సంక్షేమం వరకు అన్ని రంగాల్లో ఈ కుటుంబం పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తోంది.
ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ గుజరాత్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ అరాసురి అంబాజీ మాతాజీ ఆలయంకు 27.5 కోట్ల భారీ విరాళం ప్రకటించడం విశేషంగా మారింది. రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ విరాళాన్ని ఆలయ ట్రస్ట్ కు అందజేశారు. భారతదేశంలోని 51 శక్తి పీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో భక్తుల కోసం సౌకర్యాలు పెంచాలనే ఉద్దేశంతో దేవస్థాన్ ట్రస్ట్ జై అంబే తిథి భోజన్ అనే కొత్త సేవా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే అనంత్ అంబానీ నుంచి భారీ విరాళం రావటం ప్రత్యేకంగా నిలిచింది. ఈ విరాళాన్ని ఆలయ ప్రాంగణంలోని అంబికా అన్నక్షేత్రంలో రాబోయే 5 ఏళ్ల పాటు అన్నదాన కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు ఉచిత భోజనం అందించనున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 6,000 మందికి, ప్రత్యేక సందర్భాల్లో 8,000 మంది వరకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ సేవా పథకానికి మొత్తం 30 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందగా అందులో మెజారిటీ భాగం అనంత్ అంబానీదే కావటం గమనార్హం. అంతేకాకుండా గతంలో బద్రీనాథ్ ఆలయం మరియు కేదార్నాథ్ ఆలయాలకు కూడా ముఖేష్ అంబానీ కుటుంబం 10 కోట్ల రూపాయల మేర విరాళాలు ప్రకటించింది. ఈ ఆలయాలకు తరచూ ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది. అలాగే తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా కూడా విరాళం ఇవ్వటం ద్వారా కుటుంబం విలువలను చాటుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ కుటుంబం తమ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాల కోసం 626 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు అడల్ గివ్ అండ్ హురూన్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ వెల్లడించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఇది 54% పెరుగుదల. ఇందులో అధిక శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం మరో విశేషం. ఎంత సంపాదించినా సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో ముందుకు సాగుతున్న అంబానీ కుటుంబం సంపదతో పాటు సేవలోనూ ముందంజలోనే ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.